ఇదే విషయంపై అచ్చెన్నాయుడు స్పందిస్తున్నారు. ఒకసారి అలాగే చూద్దాం. విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. నేను ఇంకా అంటే నేను పూర్తిగా వినలేదు. నేను అంటే నా మనసులో అనుకున్నాను, నేను ఒక అనుభవం గల వ్యక్తిగా ఇట్స్ సంథింగ్ దేర్, ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాం. పోలీసులు ఆ లైన్లో చేశారా లేకపోతే వాళ్ళే, ఇప్పుడు నేను ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేశారు. ఇమీడియట్గా విత్డ్రా చేసుకోకపోతే ప్రాణాపాయం ఉంటుందన్నారు. బండ బూతులు తిట్టారు. ఒక 5 పేర్లు చెప్పారు. అందులో మీకు తెలుసు కదా 5 పేర్లు ఉన్నాయని చెప్పారు. వాళ్ళ కంప్లైంటే, అందులో మనమేం సృష్టించింది ఏం లేదు. రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు, దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కోసం. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఏది లేదు లేదు 1 year. ఎలక్షన్ 2 months బిఫోర్, ఎలక్షన్ 2 months ముందు. ఇది నాకు తెలుసు కదా, నేను అధ్యక్షులుగా ఉన్నాను కదా. ఎలక్షన్ 2 months ముందు. ఇప్పుడు కంప్లైంట్ చేయడం కాదు, ఆ రోజుతో ఇచ్చిన కంప్లైంట్ రిసిప్ట్ ఉంటే ఆ రిసిప్ట్ని పట్టుకొని ఈరోజు కంప్లైంట్ రిజిస్టర్ చేసి కేసు కట్టి ఎంక్వైరీ చేసి ఇవన్నీ వచ్చాయి. ఈలోపు అందరికీ బెయిల్స్ వచ్చాయి, యాక్టివిటీ నడుస్తుంది. ఇది కొత్త టిస్ట్ కాబట్టి కరెక్ట్గా దొరికిపోయారు. అంతే కదా, నేను చెప్పలేదు కదా, నేను చెప్పలేదు. వాళ్ళ కంప్లైంట్స్లో 1, 2, 3, 4, 5 అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంటే ఎఫ్ఐఆర్ కోసారు. ఎఫ్ఐఆర్లు కోసారు కాబట్టి అందులో 1 ఇస్తే 1 అవుతాడు, 2 ఇస్తే 2 అవుతాడు, 3 ఇస్తే 3 అవుతాడు. మనకు తెలియదు తర్వాత అది. కానీ ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో 1, 2, 3 అని ఉంటుంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏంటంటే కంప్లైంట్ ప్రకారం కడతారు. ఇన్వెస్టిగేషన్లో ఎవరు ముందు ఎవరు వెనక అనేది, ఎవరు డైరెక్ట్గా పాల్గొన్నారు, ఇవన్నీ తర్వాత ఉంటాయి. ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ. అయితే వాళ్ళని వంశీకి తీసుకొచ్చారు. మరి ఇక్కడ ప్రాసెస్